ఇక అనుకున్నట్లే అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపలేదు. కేవలం 48.42% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నెల 14న ఫలితాలు రానున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా జరిగింది. ఓటు వేయడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపలేదు. ఉదయాన్నే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవోదయ కాలనీలోని పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, వెంకటగిరిలోని నాజర్ స్కూల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఎల్లారెడ్డిగూడలోని నాగార్జున కమ్యూనిటీ హాల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దర్శకుడు రాజమౌళి, నటుడు, రచయిత తనికెళ్లభరణి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తదితర ప్రముఖులు ఓటు వేశారు. మరోవైపు పలుచోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. బయట వాళ్లను తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ వాళ్లే తమను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం మీద నాన్ లోకల్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక షేక్పేట్ డివిజన్ పోలింగ్ స్టేషన్ దగ్గర టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరగడంతో లాఠీచార్జ్ చేశారు. వెంగళరావు నగర్ లో ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అధికారుల ముందే గొడవకు దిగారు. అటు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన పలువురిపై హైదరాబాద్ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రామ్దాస్ పై మధురానగర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్పై బోరబండ పోలీస్ స్టేషన్లో 1 కేసు నమోదైనట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పలుచోట్ల రిగ్గింగ్ చేసి ఓట్లు వేయించుకుందని బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆరోపించారు. యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. అయితే మాగంటి సునీత ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా పోలింగ్ ని పర్యవేక్షించారు.